Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 23rd June 2021. Let's have the first one. International Olympic Day 2021 is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 23rd. బేసిక్లీ ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే మాత్రమే కాదండి, జూన్ 23rd ఇంకొక రెండు ఇంపార్టెంట్ డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారు. దోస్ ఆర్ ఇంటర్నేషనల్ విడోస్ డే ఒకటి సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక డే ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ సివిల్ సర్వీసెస్ డే ఇది కూడా, ఈ డేని కూడా జూన్ 23rd సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అన్నటువంటిది ఎందుకు జూన్ 23rd సెలబ్రేట్ చేస్తారు అని అంటే 1894లో జూన్ 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యింది. అందుకోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా దాని తర్వాత నుంచి ఈ డేని, ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా మొట్టమొదట మోడర్న్ ఒలింపిక్స్ అన్నటువంటివి ఏ ఇయర్లో జరిగాయనంటే 1896లో ఏథెన్స్ గ్రీస్లో మొట్టమొదటి ఒలింపిక్స్ అన్నటువంటివి కండక్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే బేసిక్లీ దీని ద్వారా ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి 4 yearsకి ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఒలింపిక్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడం కోసం ఏ కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లోగో కానీ దానికి కావాల్సినటువంటి ఎంటైర్ అరేంజ్మెంట్స్, ఆ ఛాంపియన్షిప్స్కి కావాల్సినటువంటి ఎంటైర్ అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకునేటువంటి బాధ్యత ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీదే ఉంటుంది. ఆ విధంగా దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ డేని, దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ప్రస్తుతం ఇది వరకు 2016 లాస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేశారండి? రియో డి జెనేరియో, బ్రెజిల్ 2016లో లాస్ట్ ఒలింపిక్స్ అన్నటువంటివి కండక్ట్ చేశారు. అదేవిధంగా దాని తర్వాత 2020లో ఒలింపిక్స్ కండక్ట్ చేయాల్సి ఉంది, కాకపోతే ఈ COVID-19 పాండమిక్ వల్ల ఒలింపిక్స్ కండక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు 2021 23rd జూలై, నెక్స్ట్ 23rd జూలై నుంచి ఆగస్ట్ 8th వరకు ఈ ఒలింపిక్స్ అన్నటువంటి వాటిని కండక్ట్ చేయబోతున్నారు. 1 year పోస్ట్పోన్ అయింది బికాస్ ఆఫ్ COVID-19. అది కూడా ఎక్కడ జరగబోతున్నాయండి ఒలింపిక్స్ అని అంటే టోక్యో, జపాన్ క్యాపిటల్ అయినటువంటి టోక్యోలో ఈ నెక్స్ట్ 2021 ఒలింపిక్స్ అన్నటువంటి జరుగుతుంది. దీని తర్వాత ఒలింపిక్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారండి అని అంటే 2024లో ప్యారిస్లో దీని తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్ అన్నటువంటి కండక్ట్ చేయబోతున్నారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు దిస్ డే. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జూన్ 19th వచ్చేసి వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే అండి? జూన్టీన్త్ డే. ఈ డే రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకు అనంటే జూన్టీన్త్ ఈ డే గురించినటువంటి స్పెషాలిటీ మీకు ఇదివరకే చెప్పానండి. 1865లో స్లేవరీని, ఆ యుఎస్లో ఉన్నటువంటి ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళ యొక్క స్లేవరీని ఎండ్ చేస్తూ అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహం లింకన్ గారు దీనిని స్లేవరీని ఎరాడికేట్ చేస్తూ స్లేవ్స్ని లిబరేట్ చేసినటువంటి డే. అందుకోసం అని చెప్పేసి జూన్టీన్త్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అది మాత్రమే కాదండి, నేషనల్ రీడింగ్ డే June 19th is also celebrated as National Reading Day, and one more day, that is International Day for the elimination of sexual offenses. This day is also celebrated on June 19th. అదేవిధంగా June 15th విషయానికి వచ్చేసరికి వరల్డ్ విండ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 15th. అదేవిధంగా June 21st వచ్చేసరికి వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే అండి? ఇంటర్నేషనల్ యోగా డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 21st. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ద హాంగ్ కాంగ్స్ లార్జెస్ట్ ప్రో డెమోక్రసీ పేపర్ విచ్ హెస్ అనౌన్స్డ్ ఇట్స్ క్లోజర్ ఇన్ ఏ బ్లో టు మీడియా ఫ్రీడమ్ ఇన్ ద సిటీ. వాట్ ఈస్ దట్ థింగ్ అండి? ఇట్ ఈస్ యాపిల్స్ డైలీ. నేను నిన్నటి క్లాస్లో దీని గురించినటువంటి స్లైడ్ డిస్కషన్ అన్నటువంటిది నిన్న క్లాస్లో ఇచ్చానండి. అదేవిధంగా ఈ యాపిల్స్ డైలీ పేపర్ అన్నటువంటిది ఏంటి అని అంటే
అసలు ఇక్కడ మనకి ఈ హాంకాంగ్ యాపిల్స్ డైలీ పేపర్ గురించి తెలియాలంటే హాంకాంగ్ గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. హాంకాంగ్ అన్నటువంటిది ఏంటి అనంటే బేసిక్‌లీ ఇది వరకు చైనాలోనే ఒక భాగంగా ఉండేది. అర్లియర్ ఈ ఇట్లా డివైడ్ అవ్వకముందు 1997 కంటే ముందు ఇది హాంకాంగ్ అన్నటువంటిది బ్రిటిష్ కాలనీగా ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ హాంకాంగ్ అన్నటువంటిది ఒక కాలనీ లాగా ఉండేది. హాంకాంగ్ బ్రిటిష్ కాలనీ లాగా ఉండేది. అప్ టు 1997. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అనంటే 1997 నుంచి 50 ఇయర్స్ వరకు, అంటే దట్ ఈస్ అప్ టు 2047 50 ఇయర్స్ వరకు దీనిని సావరెన్ సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా దీనిని డెసిగ్నేట్ చేసి 50 ఇయర్స్, అంటే వాళ్ళు ఓన్గా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ నథింగ్ బట్ మినీ కాన్స్టిట్యూషన్, వాళ్ళ యొక్క మినీ కాన్స్టిట్యూషన్ ప్రకారం బేసిక్ లాస్ని ఆధారితంగా చేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక సపరేట్ బాడీగా వాళ్ళు ఉండొచ్చు హాంకాంగ్ వాళ్ళు. ఎప్పటి వరకు అనంటే 50 సంవత్సరాల వరకు అట్లా ఇండిపెండెంట్గా ఉండొచ్చండి. దాని తర్వాత ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అనంటే హాంకాంగ్ని ఈ చైనా పీపుల్స్ చైనా అన్నటువంటి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీని ద్వారా ఏంటి అనంటే నెక్స్ట్ ఫర్దర్గా అది సావరెన్ బాడీగా ఉండబోతుందా లేదా చైనా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండబోతుందా అన్నది 50 ఇయర్స్ తర్వాత డిక్లేర్ అవుతుంది. బట్ ఈ 50 ఇయర్స్ వరకు అయితే మాత్రం వీళ్ళు కంప్లీట్ సావరెన్ బాడీగా ఉంటారు. అయితే ఈ 50 ఇయర్స్ లోపు చైనా అన్నటువంటిది వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కాకపోతే రీసెంట్గా ఈ యాపిల్ డైలీ అన్నటువంటిది హాంకాంగ్కి చెందినటువంటి న్యూస్ పేపర్. అయితే దీని యొక్క అసెట్స్, దానికి కావాల్సినటువంటి అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం వల్ల, అంటే వాళ్ళకి సాలరీస్, దాంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి సాలరీస్ ఫ్రీజ్ చేయడం, అదేవిధంగా దానికి రావాల్సినటువంటి అసెట్స్ ఆపేయడం, ఇలాంటివి జరపడం వల్ల ఈ యాపిల్స్ డైలీ వాళ్ళకి కష్టం అవుతుంది. వీళ్ళు ఏం చేశారు అనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్తో వాళ్ళే రన్ చేసుకొని పేపర్ని ప్రింట్ చేస్తూ అలా కొనసాగిస్తున్నారు. దీని ద్వారా హాంకాంగ్లో ఉన్నటువంటి సిటిజన్స్ ఏం చేశారు అనంటే యాపిల్స్ డైలీ పేపర్ని వరుసగా వాళ్ళు ఇది వరకు కొనేదానికంటే డబల్ ఇంకా క్యూ కట్టేసి కొనడం మొదలుపెట్టారు. ఈ విధంగా వాళ్ళకి రెవెన్యూ ఈ విధంగా అయినా జనరేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో హాంకాంగ్లో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ కూడా వీళ్ళకి కోఆపరేట్ చేస్తుంది. ఆ విధంగా చైనా అన్నటువంటిది ఇంటర్ఫియర్ అయ్యి ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా హాంకాంగ్ ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి యూనిటీతో ఈ విధంగా ఈ ఇష్యూని రిజాల్వ్ చేశారు. దిస్ ఈజ్ ద హిస్టరీ బిహైండ్ దిస్ థింగ్. హాంకాంగ్, అదేవిధంగా హాంకాంగ్ చాలామంది చైనాలోనే ఒక పార్ట్ అనుకుంటారండి. బట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూ థింగ్. ఇట్ వాజ్ బ్రిటిష్ కాలనీ. 50 ఇయర్స్ వరకు సావరెన్ బాడీగా ఉండబోతుంది. నెక్స్ట్ అందుకోసం అని చెప్పేసి దీనిని ఏమని పిలుస్తామనంటే లైక్ వన్ కంట్రీ 2 సిస్టమ్స్. హాంకాంగ్ అనగానే మనకి ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి అనంటే వన్ కంట్రీ 2 సిస్టమ్. ఈ స్లోగన్తో ఈ సావరెన్ బాడీగా రూలింగ్ అవుతూ వస్తుంది. క్లియర్ కదండి? దిస్ ఈస్ ద ఇష్యూ బిహైండ్ ఇట్. రైట్, నెక్స్ట్ వన్. Who among the following has become IAF's first woman fighter pilot from Jammu and Kashmir? Who is she? మావా సుడాన్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మొట్టమొదటి ఉమెన్ ఫైటర్ పైలట్ అండి. కాకపోతే మన భారతదేశం నుంచి ఈవిడ 12th ఉమెన్ ఫైటర్ పైలట్. భారతదేశం మొత్తం చూసుకుంటే 12th ఉమెన్ ఫైటర్ పైలట్. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి షీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్. అదేవిధంగా ఈ ఐఏఎఫ్కి సంబంధించి లైక్ ఫస్ట్ అండ్ ద ఓన్లీ ఉమెన్ ఈ ఐఏఎఫ్కి చెందినటువంటి ఈ ఫైటర్ ఫ్లైట్స్ ఇంజనీర్ ఓన్లీ వన్ ఎవరు అనంటే ఇట్ ఈజ్ ఆశ్రిత గారు. ఆశ్రిత, షీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక అండి. ఆశ్రిత ఫ్రమ్ కర్ణాటక, షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ అండ్ ద ఓన్లీ ఫీమేల్ ఫైటర్ ఇంజనీర్. అంటే దానికి సంబంధించినటువంటి రిపేర్స్ అన్నీ కూడా ఆవిడ ఆవిడ క్యారీ అవుట్ చేస్తారు. షీ ఈజ్ ఆశ్రిత. అదేవిధంగా ఐఏఎఫ్ యొక్క చీఫ్ ఎవరు అనంటే రాకేష్ కుమార్ సింగ్ భండారియా గారు వచ్చేసి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్.
Say which of the following state has emerged as the only state in India to have 3 species of crocodiles? What is that state? And it is Odisha. బేసిక్లీ ఈ ఒడిషాలో ఉన్నటువంటి 3 క్రొకోడైల్ స్పీషీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే ఫ్రెష్ వాటర్ ఘరియల్స్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద స్పీషీస్ ఆఫ్ క్రొకోడైల్స్. దీనితో పాటు మగ్గర్స్ అన్నటువంటి స్పీషీస్ అండ్ దీనితో పాటు సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్. ఇవి ఈ 3 రకాలైనటువంటి క్రోకోడైల్స్ కలిగినటువంటి ఒకే ఒక్క స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఒడిషా. రీసెంట్గా ఎందుకండి, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే బేసిక్లీ ఈ ఫ్రెష్ వాటర్ ఘరియల్స్ అన్నటువంటివి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. ఏ విధంగా అండి అని అంటే ఈ ఈ 2 సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ లాగా ఇతరాతర క్రొకోడైల్స్ లాగా ఈ ఫ్రెష్ వాటర్ ఘరియల్ ఈ క్రొకోడైల్స్ అన్నటువంటివి ప్రజలకి ఎటువంటి హాని చెయ్యవు. అయినప్పటికీ కూడా వీటి మీద ఉన్నటువంటి ఉదంతు జస్ట్ లైక్ క్రొకోడైల్స్ అంటే ఏ విధంగా ప్రజలు భయపడతారో సేమ్ అదే విధమైనటువంటి ఫియర్ దాని పట్ల కూడా ఉంటుంది. కాకపోతే ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఎందుకు అయిపోయానంటే ఇది వరకు ఇవి ఒకసారి ఎగ్స్ని లే చేసాయనంటే వాటి యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అనేటువంటిది 70 days ఉంటుంది. అయితే ఇది వరకు 1975లో ఇట్లా ఎగ్స్ లే చేస్తే దాని తర్వాత హ్యాచ్లింగ్స్ ద్వారా హ్యాచ్ చేసి ఎగ్స్ని పొదిగి అదేవిధంగా ఇవి కొత్త క్రొకోడైల్స్గా ఏర్పడతాయని చెప్పేసి చాలా ఇయర్స్ వరకు వేచి చూశారు. అదేవిధంగా అవి విఫలం అయిపోయిన తర్వాత ఏం చేశారనంటే ఈ ఒడిషాకి నేషనల్ పార్క్కి చెందినటువంటి ప్రజలు వాళ్ళే ఆర్టిఫిషియల్గా కొన్ని క్రొకోడైల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆ క్రొకోడైల్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఒక 3 years పాటు 13 క్రొకోడైల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే కేవలం ఆ 13లో 8 క్రొకోడైల్స్ మాత్రమే ఇప్పుడు 8 ఫ్రెష్ వాటర్ ఘరియల్స్ మాత్రమే బతికున్నాయి. అయితే వీటిని కన్సర్వ్ చేయకపోతే అవి నెక్స్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ ఫ్రెష్ వాటర్ ఘరియల్స్ని అతి జాగ్రత్తగా వీటిని కేర్టేక్ చేయాలి అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది వీటికి ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం అని చెప్పేసి రీసెంట్గా ఈ క్రొకోడైల్స్ ఇష్యూ అన్నటువంటిది న్యూస్లో ఉంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కమింగ్ అప్ విత్ ఎ మెమోర్ టైటిల్డ్ విల్. ఎవరండి? ఇట్ ఈస్ విల్ స్మిత్ గారు రీసెంట్గా ఈ విల్ అన్నటువంటి పుస్తకం ఇంకా రిలీజ్ అవ్వలేదండి. నవంబర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళు దీనిని పబ్లిష్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ దట్ విల్ స్మిత్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి, లైక్ అల్లావుద్దీన్లో జీనీ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్లో అయితే చాలా ఫిల్మ్స్లో ఉన్నారు, హిచ్ ఫిల్మ్లో ఉన్నారు, ఇట్లా డిఫరెంట్ ఫిల్మ్స్లో ఈయన యాక్ట్ కూడా చేశారు. ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్, అదేవిధంగా ఆయన లైఫ్లో సక్సెస్ చవి చూసేంత వరకు ఆయన ఎదుర్కొన్నటువంటి బ్యాటిల్స్ అన్నిటి గురించి కూడా ఈ పుస్తకంలో రాశారంట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హిజ్ ఆటోబయోగ్రఫీ. ఈయన ఎవరితో కొలాబరేట్ అయ్యి రాశారు అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. ఈయన ఎవరితో కొలాబరేట్ అయ్యి రాశారు? మార్క్ మ్యాన్సన్. ఈయన కూడా వన్ ఆఫ్ ద ఫెమిలియర్ వెటరన్ రైటర్గా ఈయన పేర్కొనవచ్చు. ఈయన వన్ ఆఫ్ ద బుక్స్ 2016లో ఈయన పబ్లిష్ చేసినటువంటి ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ FCUK. ఈ పుస్తకం కూడా 2016లో బెస్ట్ సెల్లర్ బుక్గా ఈ పుస్తకం అన్నటువంటిది అట్మోస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాపీస్ సెల్ అయినటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి మార్క్ మ్యాన్సన్ గారు. ఈయనతో కొలాబరేట్ అయ్యి ఈ పుస్తకాన్ని ఆటోబయోగ్రఫీని ఆయన రచించారు. క్లియర్ కదండి? దట్స్ ద థింగ్. రైట్. నెక్స్ట్ వన్, సి ద వరల్డ్స్ ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ సాప్లింగ్ వాజ్ ప్లాంటెడ్ ఇన్. ఎక్కడ ప్లాంట్ చేయబోతున్నారండి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లాంటెడ్ ఇన్ అస్సాం అవుట్స్కర్ట్స్లో ఈ రబ్బర్ సాప్లింగ్స్ అన్నటువంటి వాటిని ప్లాంట్ చేయబోతున్నారు. దాని ద్వారా ఏంటి అనంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటికీ కూడా దీని యొక్క కొరత ఉండకూడదు అని చెప్పేసి మేజర్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బెనిఫిట్ చేకూర్చాలి అన్నటువంటి ఉద్దేశంతో వీటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అవుట్స్కర్ట్స్, అది కూడా అస్సాం అవుట్స్కర్ట్స్లో దీనిని
వీటిని ప్లాంట్ చేయబోతున్నారు. దీనికి అస్సాంకి సీఎం అయినటువంటి హేమంత బిస్వా శర్మ గారు రీసెంట్‌గా దీనికోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే, అసలు ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇట్లాంటి రబ్బర్ సాప్లింగ్స్ లేవా అండి అనంటే, జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ సాప్లింగ్స్ అన్నటువంటి వాటిని మొట్టమొదటిసారిగా మన ఇండియాలో, అది కూడా అస్సాం ఔట్‌స్కర్ట్స్‌లో దీనిని ఈ సాప్లింగ్స్‌ని వేయబోతున్నారు. దీని ద్వారా ఏంటి అనంటే, అర్లియర్ అసలు దీనికి కావాల్సినటువంటి క్లైమాటిక్ కండిషన్స్ అన్నటువంటివి ఎక్కువ ప్రాంతాల్లో ఉండవు. దానికి సూటబుల్ క్లైమేట్ అన్నటువంటిది అమెజాన్ ఫారెస్ట్‌లో మాత్రమే ఉంటుంది. హ్యూమిడ్ వెరైటీ ఆఫ్ క్లైమేట్ అన్నటువంటిది దానికి సూట్ అవుతుంది. కానీ ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఉండేటువంటి ఈ కోల్డ్ ఫ్రిజిడ్ క్లైమేట్ అన్నటువంటిది సెట్ అవ్వదు. అయినప్పటికీ కూడా వి ఆర్ గోయింగ్ టు గివ్ ఎ ట్రై. ఫర్ దిస్ రబ్బర్ saplings that are going to be planted on the outskirts of Assam. Clear kadandi? Right. Next one. See, which of the following countries military has successfully tested an airborne high-powered laser that can shoot down drones? What is that country? And it is Israel. Israel capital currency వచ్చేసి ఏమున్నాయండి? Those are Jerusalem and the currency is Israeli shekel. These are the capital and currency. ఇక్కడ హై పవర్ లేజర్ డ్రోన్స్ని కూడా షూట్ చేయగలిగేటువంటి హై పవర్ లేజర్ టెక్నిక్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంటే, నేను ఇది వరకు మీకు చెప్పానండి, అల్ అక్సా మాస్క్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజల మీద ఈ గాజా వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు ఈ దాడిని ఆపడం కోసం అని చెప్పేసి ఐరన్ డోమ్ అన్నటువంటి దానిని ఏర్పాటు చేసుకున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ అమెరికన్ టెక్నాలజీ. ఐరన్ డోమ్ అంటే ఫిజికల్గా ఐరన్ డోమ్ అన్నటువంటిది ఉండదండి. కాకపోతే వాళ్ళు రాకెట్స్ని విసిరినప్పుడు ఆ రాకెట్స్ అన్నటువంటివి వీళ్ళ ల్యాండ్ మీద, వీళ్ళ టెరెస్ట్రియల్ ల్యాండ్ మీద పడక ముందే ఎయిర్లోనే ఈ ఎయిర్ డోమ్ అన్నటువంటిది రోబోటిక్ టెక్నాలజీని, ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని ఎయిర్లోనే వాటిని ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ. అదే నథింగ్ బట్ ఐరన్ డోమ్. దీని గురించి కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. అయితే ఈ ఐరన్ డోమ్ కి నెక్స్ట్ వర్షనే దిస్ థింగ్, ఈ లేజర్ అన్నటువంటిది జస్ట్ లైక్ ఈ ప్రోటోటైప్ ని రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు చెక్ కూడా చేయడం జరిగింది, టెస్టిఫై చేశారు, సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయ్యింది. ఈ విధంగా నెక్స్ట్ ఆ గాజా వాళ్ళు వీళ్ళ దేశం మీద అటాక్ చేసినప్పుడు అటువంటి డ్రోన్స్ ని కూడా ఈ లేజర్ సహాయంతో డిస్ట్రాయ్ చేయగలిగేటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేసింది ఇజ్రాయెల్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ అ నేషనల్ వైడ్ జాన్ హై తో జహా హై క్యాంపెయిన్? Who's it? It is Mukhtar Abbas Naqvi garu. He is the Union Minister for Minority Affairs. Minority Affairs Minister అయినటువంటి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు రీసెంట్ గా ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారండి. దీని ద్వారా ఏంటి అనంటే, జాన్ అంటే ఏంటండి? ప్రాణం. జాన్ హై తో జహా హై. ప్రాణం ఉంటేనే ప్రపంచం, అంతే కదండి. మనమే లేకపోతే ఇంకా ప్రపంచం ఉన్న లెక్క. అంటే ముందుగా మనకి ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, మన ప్రాణం మనకి ఎంత విలువైందో దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, అదేవిధంగా మన ప్రాణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే రీసెంట్గా ఉన్నటువంటి ఈ కోవిడ్-19 పాండమిక్ నుంచి దాని బారి నుంచి మనం బయటపడాలి. దాని బారి నుంచి బయటపడాలి అని అంటే మేజర్ థింగ్, ఓన్లీ క్యూర్ ఏంటి అని అంటే వ్యాక్సినేషన్ అన్నటువంటిది మాత్రమే దీనికి క్యూర్ అని చాటి చెప్తూ, చాలామంది మన ఇది వరకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ వరకు అయితే వ్యాక్సిన్ అన్నటువంటిది లభించట్లేదు అన్నటువంటిది కంప్లైంట్గా ఉండేది చాలామందికి. ఇప్పుడు వ్యాక్సిన్ అన్నటువంటిది అందుబాటులో ఉన్న తర్వాత కూడా చాలామంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి హెసిటేట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే, దాని ద్వారా 1 or 2 సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దానినే వాళ్ళు హైలైట్ చేస్తూ, మేబీ మనం వ్యాక్సిన్ తీసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, బ్లాకేడ్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి చాలామంది ఈ భయాల వల్లనే వ్యాక్సిన్ తీసుకోకుండా ఆగిపోతున్నారండి. బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. దాని పట్ల ఉన్నటువంటి వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఉన్నటువంటి రూమర్స్ కానీ, ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనలు, వీటన్నిటిని దూరం చేస్తూ ఈ క్యాంపెయిన్ని, జాన్ హై తో జహా హై అన్నటువంటి క్యాంపెయిన్ని ఈ ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ యూత్లో ముఖ్యంగా మార్పును తీసుకొని రావడం కోసం, తద్వారా యూత్లో మార్పు వచ్చింది అని అంటే ఇంకా మేజర్గా విలేజ్ ఏరియాస్లో, అది కూడా రిమోట్ విలేజ్ ఏరియాస్, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా భయభ్రాంతులకి గురవుతారు. కాబట్టి ఆ ఏరియాస్లో ముఖ్యంగా దీని పట్ల ఉన్నటువంటి
రూమర్స్‌ని రూపుమాపేసి వ్యాక్సినేషన్ ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ అన్నటువంటి దానిని అందజేయాలి. తద్వారా మన ప్రాణం యొక్క విలువని ప్రతి ఒక్క పౌరుడి యొక్క ప్రాణం యొక్క విలువను తెలియజేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జాన్ హైతో జహా హై అన్నటువంటి క్యాంపెయిన్‌ని లాంచ్ చేశారు. క్లియర్ కదండీ. రైట్. నెక్స్ట్ వన్. See what's the India's rank out of 40 countries on level of trust in news as per the Reuters Institute Digital News Report 2021. మన యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అండి? we ranked 31 out of 46 అండి. బేసిక్లీ ఈ రియూటర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రమే కాదండి, ఇంకొకటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కొలాబరేట్ అయ్యి ఈ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ రిపోర్ట్ ద్వారా ఏంటి అనంటే ప్రజలు వాళ్ళ దేశంలో వచ్చేటువంటి న్యూస్ని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అన్నటువంటి దానిని ఆధారితంగా చేసుకొని ఈ ఇండెక్స్లో ఉన్నటువంటి పర్టికులర్ క్రైటీరియాస్ దానిని బేస్గా చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఇస్తారు. అయితే దీని ఆధారితంగా చేసుకుని దీంట్లో టాప్ చేసినటువంటి కంట్రీ ఏది అనంటే ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ హెలెన్స్కీ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈ ఫిన్లాండ్లో 65% న్యూస్ ట్రస్ట్ అన్నటువంటిది 65% ఉందంట. ఫిన్లాండ్ విత్ 65% న్యూస్ ట్రస్ట్. అదేవిధంగా లీస్ట్ ఏది అనంటే లోయెస్ట్ న్యూస్ ట్రస్ట్ ఉన్నటువంటి దేశం ఏది అనంటే యుఎస్ అండి, విత్ 29% న్యూస్ ట్రస్ట్ కలిగినటువంటి దేశం ఏది అనంటే యుఎస్. టాప్ చేసినటువంటిది దేశం ఏది అనంటే ఫిన్లాండ్ విత్ 65% న్యూస్ ట్రస్ట్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See who among the following has been appointed as Chief People Officer of Bharti Airtel. Who is she? She is Amrita Fadda garu. అమృత ఫడ్డా గారు రీసెంట్గా ఈవిడని భారతీ ఎయిర్టెల్కి చీఫ్ పీపుల్ ఆఫీసర్గా ఈవిడని అపాయింట్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. అర్లియర్ హిందుస్థాన్ యూనిలీవర్లో ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ చీఫ్గా ఈవిడ పనిచేసేవారు. ఆవిడకి లైక్ 2 decades నుంచి కూడా ఆవిడకి హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్గా ఆవిడకి షీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 2 decades, 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలదు ఈ హ్యూమన్ రిసోర్స్ ఫీల్డ్లో. ఆ విధంగా ఇది వరకు హిందుస్థాన్ యూనిలీవర్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్తో రీసెంట్గా ఆవిడని చీఫ్ పీపుల్ ఆఫీసర్ భారతీ ఎయిర్టెల్కి చీఫ్ పీపుల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ అపాయింట్మెంట్ కూడా ఎప్పటి నుంచి షీ వుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే 1st October 2021 నుంచి షీ వుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అదేవిధంగా దీనికి సిఇఓ, ఎండి అండ్ సిఇఓ భారతీ ఎయిర్టెల్కి, దట్ ఈస్ నథింగ్ బట్ భారతీ ఎయిర్టెల్ అన్నటువంటిది ఏంటండి, ఇండియాస్ లార్జెస్ట్ టెలికామ్ ఆపరేటర్, వి ఆల్ నో దట్. గోపాల్ విఠల్ గారు దీనికి ప్రస్తుతం ఎండి అండ్ సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి. రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.